సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధుల పంపిణీ, రైతు బంధు వేషం చెక్ చేసుకోండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి తర్వాత మరోసారి రైతు బంధు పంపిణీ జరగనున్న తీరుపై రివ్యూ చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్ణీత గడువులోగా రైతులకు రైతు బంధు పంపిణీ చేస్తామన్నారు. రైతు బంధు నిధుల విడుదలపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. రైతు బంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు వివరాలతో కూడిన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ రివ్యూ మీటింగ్లో ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రైతు బంధు సాయం అందించారనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు తుమ్మల. ఈ సమావేశానికి స్పెషల్ సిఎస్ వ్యవసాయ శాఖ సెక్రటరీ హాజరయ్యారు. ఇప్పటి వరకు 40% మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు ప్రెస్ నోట్లు తెలిపారు. దాదాపు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ అయినట్లు కూడా స్పష్టం చేశారు. చివరి రైతు ఖాతాలో నగదు జమ అయ్యే వరకు పంపిణీ జరగాలని కూడా అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. ఇక సోమవారం నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని కూడా స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత మరోసారి రైతు బంధు పంపిణీ జరగనున్నట్లు తీరుపై రివ్యూ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్ణీత గడువులో రైతులకు రైతు బంధు పంపిణీ చేస్తామన్నారు. రైతులు వ్యవసాయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రైతు బంధు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు తుమ్మల. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.